రాజకీయ ప్రత్యర్థిని వీక్ చేసి ప్రజల్ని పాలించే అవకాశం ఏ విధంగా పొందాలి, అలాగే కార్యకర్తల్ని ఎలా కాపాడుకోవాలి అనే ఇలాంటి అన్ని విషయాలను పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంది, ఒక దారి ఉంది, ఒక ఆలోచన ఉంది. దాని ప్రకారం ఆయన కార్యకర్తలను కాపాడుకోవడం కోసం అప్పట్లో బీజేపీలోకి పొత్తులోకి వెళ్ళిన తర్వాత కార్యకర్తల్ని ఫైనాన్షియల్గా బలపరచడానికి కానివ్వండి, పొలిటికల్గా సస్టైనబిలిటీ తీసుకురావడానికి కానివ్వండి, అలాగే రాష్ట్రం కోసం ఒంటరిగా వెళితే మళ్ళీ ఓటమి ఎదురవుతుందేమో, రాష్ట్రం ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి దిగజారిపోతుంది కాబట్టి ప్రత్యర్థి ఎవరైతే ప్రజా కంటకుడుగా ఉన్నాడో ఆ ప్రత్యర్థిని దించి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడం కోసం ఎలాంటి ప్రణాళికలు అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీతో పొత్తులోకి వెళ్ళడంలో కానివ్వండి, బలమైన అభ్యర్థుల వేటలో నిర్మోహమాటంగా వ్యవహరిస్తూ ఎవరైతే డి అంటే డి అన్నట్లుగా ఢీకొని ఆపోనెంట్ని ఓడించి అధికారం తీసుకొచ్చి చేతిలో పెట్టగలరో అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకోవటంలో కానివ్వండి, ఇలా ప్రతి విషయంలో కూడా ఆయన చాలా క్లియర్గా